ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవ్వర్నీ మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞ మాత. జయ హో భోలేనాథ్. దారి నుండి తప్పుకోనని నేను లోపలికెళ్ళాలి. క్షమించండి ప్రభు. మాత పార్వతీదేవి అన్నారు, ఎవరిని లోపలికి పంపొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశము ఇతరుల కోసం. నేను ఆమె పతిదేవుడను. తప్పుకో. ప్రియా, మీరు లోనికిలా వచ్చారు స్వామి. నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, అతను నా దాసుడు. పాపం, అతనికి ఎన్ని గుండెలుంటే నన్ను ఆపగలడు? కానీ నేను కాపలా పెట్టాను. అతని విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను. నన్ను ఆపి ఏం ప్రయోజనం? లేదు, నంది చేసింది సరికాదు. నాకు ఎలాంటి గనుడు కావాలంటే ఎవడైతే బుద్ధిమంతుడో, ధైర్యవంతుడో, మరియు ఆజ్ఞ పాటించేవాడై ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గనుని తయారు చేస్తాను. నాయనా గణేష్, చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంత వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. ఆజ్ఞ మాత. నేను ఎవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్లి స్నానం చేయండి. కాని ఆ ఆటపాటల్లో పడి మర్చిపోవు కదా? లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను గౌరీపుత్రుడినైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశమేమిటంటే ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరిని లోపలికి పంపొద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరుణ్ణి. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో
నేను ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వను. మొండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. స్వామి నా పుత్రుణ్ణి వధించారా? నాయనా గణేష్, స్వామి, ఈ తల్లి మీద కాస్త కృప చూపించండి. నా బిడ్డను పునర్జీవితుడిని చేయండి. నేను న్యాయం కోరుతున్నాను. నా పుత్రుడు నిర్దోషి. వాడు నా ఆజ్ఞని పాలించాడు. ఓ దేవాది దేవా, నాకు నా పుత్రుణ్ణి తిరిగివ్వండి, లేకపోతే నా క్రోధ ప్రభావాన్ని భరించడానికి సిద్ధంగా ఉండండి. ప్రాణం పొయ్యండి, లేదంటే నా క్రోధాగ్ని ఈ లోకాలన్నిటినీ భస్మం చేసేస్తుంది స్వామి. నా బిడ్డ నాకు ప్రాణాలతో కావాలి. మా త్రిశూలంతో వధింపబడ్డ వారెవరు పునర్జీవితులు కాలేరు. నేను ఎవరో తెలుసు కదా. ఇప్పుడు అన్ని లోకాలు వినాశనం కాక తప్పదు. ఎవ్వరూ మిగిలి ఉండరు. సోదరి పార్వతీదేవి, నీ పుత్రుడు నీకు తిరిగి ప్రాణాలతో లభిస్తాడు. శాంతించు సోదరి, శాంతించు. వేరొక ప్రాణితల తెచ్చి ప్రాణం పోయారు. దేవతలారా, ఉత్తర దిశగా వెళ్ళండి. నవజాత శిశువు కానవస్తే ఆ శిరసే మా పుత్రుడి శిరస్సుగా మారుతుంది. ఏనుగు ముఖమా లోకమంతా హేళన చేయదా? అమ్మా పార్వతి,
అంతా విధిలిఖితం. జరిగినదంతా లోక కళ్యాణం కోసమే. నీ పుత్రుడు గజానుడిగా పిలువబడుతూ ముల్లోకాల్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి పూజ అందుకుంటాడు. విఘ్నాలకు అధిపతిగా నిలుస్తాడు. ఇతనిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది. ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यार करता साया तेरा। हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। ఓ